నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఒక వ్యక్తి జీవితంలో వంచన రాజ్యం వెళుతూ ఉంటే ఆ వ్యక్తి సత్య స్వరూపి అయిన యేసు ప్రభువును ఎరిగి ఆయన్ను ప్రేమిస్తున్నాడని ఎలా అనుకుంటాం? ప్రభు మన చేతుల్లో పెట్టిన దాని విషయంలో పూర్తి నిజాయితీ, పూర్తి నమ్మకం కోరుతూ ఉన్నాడు. దేవుని రాజ్యంలో భవిష్యత్తులో విశ్వాసి స్థానమంతా ఇప్పుడు నమ్మకం అనే అంశం పైనే ఆధారపడి ఉంది. ఈరోజు ఈ మాట వింటున్న నీకు నమ్మకంగా లేవేమో, నమ్మకంగా ఉండలేకపోతూ ఉన్నావేమో. నమ్మకంగా ఉన్న వారి చుట్టూ దేవుని దృష్టి ఉంటుంది. దేవుని పట్ల విశ్వసనీయత, దేవుని పట్ల నిర్దోషమైన బ్రతుకు ఆయన పని వారిలో ఉండాలి. ఒక వ్యక్తిలో యథార్థత ఉంటే నమ్మకం ఉంటుంది. యథార్థత లేని వాడికి నమ్మకంగా పనిచేసే అర్హత ఉండదు. ఈరోజు ఈ మాట వింటున్న నీకు దేవుడు సత్య రూపేణ చెబుతూ ఉన్నాడు. నమ్మకంగా ఉండు. ఆయన సేవలో, ఆయన ఆశీస్సుల్లో, ఆయన సమృద్ధిలో, ఆయన ఆశీర్వాదాల్లో నీవు నమ్మకంగా ఉంటే నమ్మకమైన దీవెనలు పొందుకుంటావు.